హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న అయితే మనము ప్రాంక్ చేసాం కదా, ఫోన్ కాల్ ప్రాంక్ చేసాం కదా. ఆ రోజు నలుగురికి కాల్ చేసాము. నలుగురికి కాల్ చేస్తే ఇద్దరే ప్రాంక్ అయ్యారు. కాబట్టి ఈరోజు ఇంకొక నలుగురిని ప్రాంక్ చేద్దాం. అంటే ఈరోజు ఏ టాపిక్ చూస్ చేసుకోవాలి అని ఏం ఆలోచించలేదు. కాబట్టి కాల్ చేసి వాళ్ళతో పాట ఆడుకున్నాం. కానీ ఏ టాపిక్ చూస్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. అర్థం అవ్వట్లేదు గైస్ ఏం చెప్పాలని. మొన్న అయితే ఇద్దరే ప్రాంక్ అయ్యాయి. ఈరోజు అలా చేయకూడదు, నలుగురిని ప్రాంక్ చేయాలి ఇలా అని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే కాల్ చేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఈమెకి గుర్తు చూద్దాం. ఈమె కూడా కాలేజ్కి రాలేదు గైస్, కెమిస్ట్రీ కూడా సబ్మిట్ చేయలేదు. చూద్దాం ఏం చెప్తుందో ఏమో. కాలింగ్ వస్తుంది, నేనేం రావట్లే. వేరే అమ్మాయి చేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ అమ్మాయితో ఏం చేయాలా? ఏ టాపిక్ మాట్లాడాలి? హలో హలో, శాంతినేనమ్మా మాట్లాడేది? అవును, మీరు ఎవరు? మేము కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాం. మొన్న మీరు 2 days కాలేజ్కి రాలేదు కదా, అవును మేడం. ఎందుకు రాలేదమ్మా? హలో, అంటే ఫ్రైడేనే వచ్చిన. నేను వచ్చింది ఫ్రైడేనే మ్యామ్ కాలేజ్కి. మరి ఎందుకు మా కాలేజ్కి రాలేదు? అంటే నేను ఫ్రైడే హాస్టల్కి వచ్చినా మ్యామ్, ఇంకా సాటర్డే రాలేదు మ్యామ్. ఫ్రైడే వచ్చితే సాటర్డే రావచ్చు కదా. ఫ్రైడే నేను ఈవినింగ్ 6కి వచ్చినా మ్యామ్. అయితే మార్నింగ్ రావచ్చు కదా కాలేజ్కి. ఆ రోజు మీకు డ్రాయింగ్ హాల్ కూడా ఉన్నింది కదా, ఉంది మ్యామ్. మరి ఎందుకు రాలేదమ్మా? ఎవరు వచ్చిందని రాలేదు మ్యామ్. సరేమ్మా, అయితే మీరు అది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా, యూడెమీ యాప్? డౌన్లోడ్ చేసాం మ్యామ్, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మరి చేసుకోవాలి కదమ్మా. అంటే ఎక్కువ చూపిస్తుంది మ్యామ్. మీ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి పొద్దున్న స్క్రీన్ షాట్ కూడా పంపించింది, మనీ తగ్గిందని చెప్పి. ఇంకా ఎందుకమ్మా చేసుకోలేదు? చేసుకుంటా మ్యామ్. సరే అయితే శాంతి, నేనే, ఎవరో కాదు. హజీజా కదా? నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ ఎందుకు నేను ఫ్యాకల్టీ ఉండొచ్చు అని నేను సైలెంట్ అయినా. అవునా, మీరు ఈ మాది కవరింగ్ చేసుకుంటే ఎట్లా? నేను ఎట్లా ప్లాన్ చేసుకోగలుగుతా? అంటే ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఏమైనా ఫోన్ చేస్తారా అంటే నువ్వే అనుకున్నా ఫస్ట్. ఒకవేళ హజీజా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటే మళ్ళీ ఫ్యాకల్టీ వాళ్ళని నేను సైలెంట్ అంటే మాడుతున్నా. అవునా, సరే అయితే నాకు వీడియోకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొత్త సిమ్ కొన్నా కదా, అందుకని వీడియో చేసుకుంటున్నా. నేను మిమ్మల్ని ప్రాంక్ చేస్తా. నిన్న కూడా నలుగురిని చేస్తే ఇద్దరే అయినారు. ఇప్పుడు నువ్వు అయినావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్లోడ్ చేస్తావా దాన్ని? అవును. వద్దు ప్లీజ్, చేయొద్దు. ఎందుకు చేయొద్దు? నీ ఫేస్ ఏం పర్లా కదా దీంట్లో. వద్దు హజీజా. ఎందుకు? లేదు వద్దు వద్దు. ఎందుకు చెప్తే కదా. నువ్వు ఎందుకు రీజన్ చెప్పు. నీ హ్యాపీనెస్ కోసం తీసుకున్నావు కదా, చాలే. అదే ఎట్లా ఇప్పుడు తీసుకుంటా, నా ఫోన్లో ఉండకపోతే మరి ఎట్లా? నేను మళ్ళీ యూట్యూబ్లో పెడితే ఎప్పటికైనా అట్లనే ఉంటాయి. నీ వాయిసే కదా, ఏం కాదులే. వద్దు వద్దు వద్దు. నిన్న నలుగురికి చేసిన, ఈరోజు నువ్వు ఒక దాని అయినా. ఇంకా ఎవరో ఒకరు, అన్ని రూమ్మేట్స్ ఎవరు? మన క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గౌరీ నెంబర్ పంపిస్తాను చూడు, కావాలంటే నా బదులు. అమ్మ వద్దు వద్దు, తను ఏమో ఎట్లా ఫీల్ అవుతుందో ఏమో, వద్దులే. నువ్వు అయినా కదా, చాలే. నేను సుధాక్ చేయాలి, నువ్వు పెట్టేయి. సరే సరేలేగా. సరే. ఈ అమ్మాయి కూడా ప్రాంక్ అయింది గైస్. మళ్ళీ కవరింగ్లు చేసుకుంటారు వీళ్ళు. ఎందుకు చేసుకుంటారో కవరింగ్ నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి చేస్తాం. ఈ అమ్మాయి కూడా అవుతుందని అనుకుంటున్నాను, కానీ ఎట్లా అవుతుందో తెలీదు. ఈ అమ్మాయి కాలింగ్ వస్తుంది, ఇంకేం రావడం లేదు. సరే ఇంకొక అమ్మాయి చేద్దాం. ఇంకొక అమ్మాయి ఉంది కదా మనకి. మొత్తం మన దగ్గర చాలా నెంబర్లు ఉన్నాయి. ఈ అమ్మాయికి మనం చేసాను కానీ అమ్మాయి ఎత్తలేదు కాల్, అసలు నెట్ ఆన్లో లేదు. ఇంకా అందుకని ఈరోజు, లేకపోతే అమ్మాయి ఆ రోజే చేయాల్సి వచ్చింది. ఎండింగ్ వస్తుంది. హలో హలో హలో, హేమసుధా అమ్మా మాట్లాడేది? అమ్మా, మీరు యూడెమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకున్నాను. మరి రిజిస్టర్ అయినారా దాంట్లో? మరి మీరు ది ఫామ్ ఏమి ఇవ్వలేదు మాకు. ఇంకా ఈరోజే జాయిన్ అయ్యాను. అంటే ఏ లాంగ్వేజ్ తీసుకున్నారు మీరు? జర్మన్ తీసుకున్నారా? అవును. మరి ఫామ్ ఎప్పుడు ఇస్తారమ్మా? అవునా. మొన్న మరి ఎందుకమ్మా ఫ్రైడే సాటర్డే కాలేజ్కి రాలేదు? హలో, ఇంట్లో ఫంక్షన్ రాలేదు. అవునామ్మా. మరి మీకు అప్పుడు ల్యాబ్ ఉన్నింది, హాల్ ఉన్నింది కదమ్మా? బీట్రిప్లీ ల్యాబ్ ఇంకా డ్రాయింగ్ హాల్ ఉన్నింది కదా, మరి ఎందుకు రాలేదు? అంటే ఇంట్లో ఫంక్షన్ ఉన్నాను, అందుకే రాలేదు.
సరేమా అయితే. ఓకే సుధా సుధానే పాపం ఏమంటారు కాలేజ్ నుంచి చేసినామనగానే పాపం షాక్ అయిపోయి నేను మళ్ళీ లాస్ట్లో సుధా అన్న కూడా పెట్టేసింది. ఒకసారి చేసి మాట్లాడదాం ఏమంటుందో ఏమో. వీడియో ఏమైనా చేసుకున్నాను ఇంకా పెట్టుకున్నాను చెప్తాను. ఒకవేళ ఎత్తకపోవచ్చు చూద్దాం. రింగ్ అవుతుంది, ఎత్తుతుందో లేదో. నేను ఇద్దరే. హలో సుధా, నేను హజీని. అవును, నువ్వు నువ్వు నా వాయిస్ గుర్తుపట్టలేదా? నువ్వు ఇంకా నా వాయిస్ గుర్తుపడతావేమో అనుకున్నా. నేను ఫస్ట్ శాంతికి చేసి మాట్లాడినా, శాంతి కూడా గుర్తుపట్ల. ఆమె నీకు చేసిన, నీకు నేను మొన్ననే చేసిన కానీ నువ్వు ఎత్తాలా, అందుకే మళ్ళీ ఈరోజు. అవునా, నేను ఇంకా గుర్తుపట్టేస్తావేమో అనుకున్నా. నేను మాట్లాడినా కదా, అంటే నేను సిమ్ కొత్తది తీసుకున్నా కదా, అందుకని చెప్పి ప్రాంక్ వీడియో చేసుకున్నా యూట్యూబ్లో పెట్టుకోవడానికి. ఫస్ట్ లో ఎట్లా చెప్తావు? నువ్వు ప్రాంక్ అవ్వాలి కదా, రియాక్షన్ మొన్న చేసినా కానీ నువ్వు ఎత్తలా, అందుకే మళ్ళీ ఈరోజు చేసిన. అది ఎట్లా పెడతావు? ఇప్పుడు నువ్వు ఎత్తినావు కదా, అట్లనే మాట్లాడాలి. లెక్చరర్స్ అయింటారేమో, ఎవరికి తెలుసు? నువ్వు ప్రాంక్ అవ్వాలనే నేను ఇట్లా చేసిన. సరేలే, నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకున్నా. నేనేం భయపడలా, నేను మళ్ళీ లాస్ట్లో సుధా అన్నా, నువ్వే పెట్టేసినావు. నేను లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సుధా అన్నా, నువ్వే పెట్టేసినావు. నా వాయిస్ గుర్తుపట్టలే మీరు. నిన్నైతే మొన్న కీర్తికి చేసినాను, లహరికి చేసినాను, అందరూ గుర్తుపట్టేసినారు. ఇంకా సరేలే, మీరు ఉన్నారు కదా ఇంకా చేయడానికి అని చెప్పి మీతో చేస్తున్నా ఇట్లా. శాంతి కూడా ప్రాంక్ అయింది, నువ్వు వీడియోలో చూడు కావాలంటే మళ్ళా. సరే అయితే బాయ్, ఇంకా ప్రాంక్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. సరే, ఈ అమ్మాయి క్లారిటీ ఇచ్చేసినాం గైస్. నెక్స్ట్ ఎవరున్నారు? ఈ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, అంటే రావడంలే, అంటే నెట్ ఆఫ్లో ఉంది అందుకే. హలో హలో, హేమావతి అమ్మ మాట్లాడేది? అవును మేడం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? యూడెమీ యాప్ మా రిజిస్టర్ అయినారా అందులో? యూడెమీ యాప్ మా మీరు లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పినాం కదా, అవును మేడం. డౌన్లోడ్ చేసుకున్నారా? రావట్లేదు మేడం. ఎందుకు రావట్లేదు? మా పొద్దున కూడా వేరే అమ్మాయి ఎవరో ఫోన్ చేసి అడిగి స్క్రీన్ షాట్ పెట్టింది, మనీ కూడా తగ్గిందని చెప్పింది ఆ అమ్మాయి. ఎక్కడికి మా? మీరు డౌన్లోడ్ చేసుకున్నారా యాప్? మరి రిజిస్టర్ అయినారా? లేదు మేడం. మరి అవ్వండి మా ఫాస్ట్గా. ఫామ్ మీరు ప్రింట్ తీసుకొని మాకు తెచ్చిస్తే మీకు అటెండెన్స్ పడుతుంది, లేకపోతే పడదు. ఓకే మా. మొన్న మా కాలేజ్కి రాలేదు, ఫ్రైడే సాటర్డే. లాస్ట్ వీక్ మేడం. అవునా, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకు ఇంటికి వెళ్ళిపోయాం మేడం. అవునా, హెల్త్ బాగాలేదని ఇంటికి పోయినావా? దసరా హాలిడే సరిపోలా నీకా? హలో హలో మేడం, మేడం చెప్పు. హలో చెప్పమా. ఫ్రైడే రోజు ఇంటికి వెళ్ళిపోయాం మేడం. అవునా, మరి మీ ఫ్రెండ్ ఏంది దసరా హాలిడేస్కి ఇంటికి పోయినామని చెప్పింది? ఎవరు మేడం? ఎవరు మా? నువ్వు చెప్పిన వాళ్ళేమా? ఎవరు చెప్పారో తెలియదు మ్యామ్ నాకు. అవునమ్మా. ఇప్పుడు ఈడెవరు మాట్లాడుతున్నారన్నా తెలుసామ్మా నీకు? ఇప్పుడు నేను ఎవరో తెలుసా నీకు? నేను ఎవరో తెలీదా? గుర్తుపట్టలేదా? హేమావతి, నిజం చెప్పు, గుర్తుపట్టలా? గుర్తుపట్టినావా లేదా? హలో హేమావతి, నేను హజీని. దేవుడా, నమస్కారం పెట్టమ్మా. కాదు, హెల్త్ బాగాలేదని చెప్పేసి ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయినావా? భయపడి ఏంది మేడం ఫోన్ చేసి మరీ అడుగుతుంది, ఏంది ఎన్ని అడుగుతుంది. మా సిస్టర్ మాత్రం అనిపించింది, మళ్ళీ ఏమో మేడం ఏమో అనుకున్నా. ఎట్లా మాట్లాడుతుంది యాక్చువల్ మేడం లాగా. కాదు, హెల్త్ బాగాలేదు చెప్పి ఫ్రైడే ఈవినింగ్ ఇంటికి పోయినావా? మరి మాకెందుకు అట్లా చెప్పినావు? ఇంటికి పోతున్నా దసరా హాలిడేస్ అని చెప్పినా, మళ్ళీ హెల్త్ బాగాలేదని చెప్తున్నావు. నేను ఇప్పుడు ఇది వీడియో యూట్యూబ్లో పెట్టుకునే కానీ యూట్యూబ్లో పెట్టుకునేకి నీకు ప్రాంక్ చేసిన వీడియో తీసుకున్నా. పెట్టవాలి బరువు ముందే నా వాయిస్
ఏం కాదు, నేను పెడతా. వద్దు అది ప్లీజ్, అది వద్దు. అది లహరి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు. లహరి వాళ్ళకి నేను అయిపోయింది. లహరి కూడా అయింది. లహరి భయపడి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి వాళ్ళ చెల్లెల దగ్గర మాట్లాడిపించింది. మాట్లాడావా? ఇట్లా మాట్లాడినా వాళ్ళకి వాయిస్ ఎట్లా కొంచెము ఎట్లా చిన్నపిల్లల వాయిస్ లాగా మాట్లాడిన వాళ్ళతో కూడా ఇట్లా మాట్లాడితే బాగుండేది. మాట్లాడావు, ఎవరైనా పెట్టు. నేను పెడతా. బాయ్, నేను ఇంకొకరు ఫోన్ చేసుకోవాలా. బాయ్. సరేలే, వీడియో వచ్చిన తర్వాత చూసుకుంది. నేను మీ ఫేస్ ఏం పెట్టలా, వాయిసే పెట్టింది. సరేలే, భయపడినావు కదా. నువ్వు హర్షిత నెంబర్ ఉంటే పంపి. తనకి అంటే తెలీదు నేను నా నెంబర్ అసలు హర్షిత దగ్గర లేదు. ఒకసారి పంపి, హర్షిత చెప్తా. నువ్వు చెప్పాకు మళ్ళీ అమ్మాయికి. చెప్పద్దులే, పంపి సెండ్ చేయి. సరే బాయ్. పిచ్చగా భయపడిపోయింది అమ్మాయి. నిజంగా పాపం, భయం, నిజంగానే భయం పాపం. అంటే కొంచెం చిన్నపిల్లలాగా భయపడతా ఉంటుంది నాలాగా. నాకు కూడా చాలా భయము. ఇంకా సరే, మనం ప్రాంక్ చేయాలి కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే అట్లా మాట్లాడేదాన్ని కాదు. పాపం భయపడిపోయింది అమ్మాయి. అమ్మో చాలా. అది చూడండి, దసరా హాలిడేస్కి ఇంటికి పోతున్నానని చెప్పి మేడం అని చెప్పగానే హెల్త్ బాగాలేదు మేడం, అందుకే వెళ్తున్నానని చెప్పి సోది చెప్తుంది నాకు. ఇప్పుడు ఇంకొక అమ్మాయికి కాల్ చేస్తా. ఈ అమ్మాయికి కూడా నా వాయిస్ గుర్తుపడుతుందని అనుకుంటున్నా. బట్ మనం చెప్పలేం, గుర్తుపట్టదు. కాలింగ్ వస్తుంది అమ్మాయిది. ఎత్తిన తర్వాత కాల్ చేస్తా. లేదు గైస్, అమ్మాయి ఎత్తలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా ఒకవేళ నేను చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. బట్ ఈ 2 వీడియోలను బాగా ఎంజాయ్ చేయండి. మీకు కూడా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ ప్రాంక్ చేయాలనుకుంటే అది కొత్త నెంబర్ తీసుకోండి, ఇలా ప్రాంక్ చేయండి గైస్. సూపర్ ఉంటుంది. మొన్న నేను అసలు అనుకోలేదు అలా ప్రాంక్ చేయాలా ఇలా అని. అందుకే ఆ రోజు అలా మాట్లాడినాను, చిన్న గొంతు వేసుకొని. కానీ ఇప్పుడు బాగా మేడం లాగా మాట్లాడిన కాబట్టి అందరూ ప్రాంక్ అయినారు. ఇంతకుముందు అడిగాం కదా ఒక అమ్మాయిని, ఇంకొక అమ్మాయి నెంబర్ పంపమని. అమ్మాయి నెంబర్ పంపించేసింది. అమ్మాయి చూద్దాం ఒకసారి ఏమంటుందో. పెట్టింది బీపీకి ఇది పెట్టింది. వా 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 కాల్ చేస్తాను. ఏమని చేసేది అనదర్ కాల్. సరే గైస్, ఇది ఏమతో అయ్యే పని కాదు. మనం ప్రాంక్ చేయలేకపోతున్నాం. ఒకవేళ నేను తినని ప్రాంక్ చేస్తే వీడియో తీస్తాను, అది షార్ట్గా అప్లోడ్ చేస్తాను. బాయ్ గైస్. నా ప్రాంక్ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు. హలో, హర్షితానే అమ్మ మాట్లాడేది. మొన్న మీరు యూడెమీ యాప్ చెప్పినాం కదా, డౌన్లోడ్ చేసుకున్నారా? మరేమ్మా ఇంకా చేసుకోలేదు, చెప్పి 1 మంత్ దాకా అవుతుంది కదా. హలో అది కాదమ్మా, యూడెమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? హలో అదేమా, యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? తనకి వినిపించలేదంట గైస్. ఏం చేయాలి నేను మళ్ళీ ఇప్పుడు చేస్తా. పాపం యాప్ అంటానే భయపడినట్టుంది, అందుకే ఎత్తలేదు తిను. సరే రండి గైస్, దీని ప్రాంక్ అయితే నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎత్తలేదు.